డాన్స్ అనే పదానికి కొత్త అర్థాన్ని చెప్పాడు అతడు. తన పాటలతో, అదిరిపోయే స్టెప్పులతో జనాలను ఉర్రూతలు ఊగించాడు. పాప్ సంగీతంలో కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచంలో తిరుగులేని వ్యక్తిగా నిలిచాడు. అతనే కింగ్ ఆఫ్ పాప్గా పేరు పొందిన మైకేల్ జాక్సన్. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ స్టార్కి రాని అవార్డులు, అలాగే ఏ సెలబ్రిటీకి లేని కష్టాలు కూడా. చిన్నతనంలో తండ్రి చేత చిత్రహింసలు, పాప్ స్టార్గా ఎదుగుతున్న సమయంలో ఎన్నో ఆరోపణలు, ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఇలా మైకేల్ జాక్సన్ జీవితం అంతా విచిత్రంగా గడిచింది. ఒక పేద కుటుంబంలో పుట్టిన జాక్సన్ ప్రపంచంలోనే ది బెస్ట్ పాప్ స్టార్గా ఎలా మారాడు, అసలు ఫేస్కి ఎందుకు సర్జరీ చేయించుకున్నాడు, అతని మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మైకేల్ జాక్సన్ తన ఫేస్కు సర్జరీ చేయించకపోతే తన ఫేస్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందుకే ఈ వీడియోను చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మైకేల్ జాక్సన్ 1958 ఆగస్ట్ 29వ తేదీన అమెరికాలోని గేరా నగరంలో జన్మించాడు. తండ్రి పేరు జోసెఫ్ జాక్సన్, తల్లి పేరు క్యాథరిన్. మైకేల్ జాక్సన్ 9 మంది సంతానంలో 7వ వాడు. జాక్సన్ తండ్రికి గొప్ప గిటారిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. కానీ కుటుంబాన్ని పోషించడం కోసం తన కోరికను పక్కన పెట్టి ఒక స్టీల్ కంపెనీలో పనిచేసేవాడు. కానీ తన పిల్లలను మంచి సింగర్గా తయారు చేయాలనుకున్నాడు. అలా చిన్నతనం నుండి 5 అన్నదమ్ములు మ్యూజిక్ నేర్చుకున్నారు. అయితే జోసెఫ్ జాక్సన్ జీవితంలో తాను అనుకున్నది సాధించలేకపోయాను అని కోపం, అసహాయతను తన పిల్లలపైన చూపించాడు. వాళ్లను విపరీతంగా కొట్టి హింసించేవాడు. పిల్లల పట్ల ఎంతో క్రూరంగా, కఠినంగా హింసించేవాడు. తాను చెప్పినట్టు పాడకపోయినా, మాట వినకపోయినా బెల్టుతో కొట్టడం, గోడకేసి బాదడం, కాలితో తన్నడం చేసేవాడు. అలా మైకేల్ జాక్సన్ బాల్యంలో హింసకు గురయ్యేవాడు. కానీ తల్లిదండ్రుల ఇద్దరికీ తమ పిల్లల టాలెంట్ పట్ల మంచి నమ్మకం ఉండేది. దాంతో వాళ్ళు 5గురిని ఒక గ్రూప్గా తయారు చేసి దానికి జాక్సన్ 5 అని పేరు పెట్టి వాళ్ళతో చుట్టుపక్కల ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ సమయంలో మైకేల్ జాక్సన్ వయసు 5 సంవత్సరాలు. ఆ 5గురిలో జాక్సన్ వాయిస్, పర్ఫార్మెన్స్ బాగుండేది. ఈ 5గురు పగలు రాత్రి అని లేకుండా కొన్ని గంటల పాటు ప్రాక్టీస్ చేస్తూ స్టేజ్ మీద ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో నల్ల జాతీయుల పట్ల కొంచెం వివక్షత ఉండేది. నల్ల జాతీయులు ఎక్కువగా బయట తిరగకూడదు, అందరిలోనూ కలవకూడదు, వాళ్లకు అంత గౌరవ మర్యాదలు ఉండేవి కాదు. అందుకే మొదట్లో నల్ల జాతీయులు ఉన్న ప్రదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. కానీ వీళ్ళ ప్రతిభకు తెల్లవాళ్ళు కూడా మంత్రముద్రులు అయ్యారు. అలా మోటోన్ అనే కంపెనీతో జాక్సన్ 5కి ఒప్పందం కుదిరింది. దానితో వాళ్ళు మొదటిసారిగా వాళ్ళు మ్యూజిక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత జాక్సన్ 5 నుండి వచ్చిన ఐ వాంట్ యూ బ్యాక్, ది లవ్ యూ సేవ్, ఏబీసీ ఇలా అన్ని ఆల్బమ్స్ కూడా మంచి సక్సెస్ను సాధించాయి. కానీ జాక్సన్కు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు. అందుకోసం తాను ఒక్కడే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. తాను విడుదల చేసిన బెన్, మ్యూజిక్, మీ, ఫర్ ఎవర్ మైకేల్, ఆఫ్ ది విల్ ఇవన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచి మైకేల్ జాక్సన్ని ఒక ఇంటర్నేషనల్ స్టార్గా నిలబెట్టాయి. తర్వాత 1952లో రిలీజ్ అయిన థ్రిల్లర్ ఆల్బమ్ 65 మిలియన్లకు కాపీ అయి బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్గా రికార్డు సాధించింది. ఇప్పటికీ టాప్ సెల్లింగ్ ఆల్బమ్గా దీనికి రికార్డు సాధించింది ఉంది. ఈ ఒక్క ఆల్బమ్కి ఏకంగా 7 గ్రామీ అవార్డులు రావడం విశేషం. 1983లో బిల్జింగ్ అనే లైవ్ షోలో మైకేల్ జాక్సన్ చేసిన మూన్ వాక్ గురించి చెప్పనవసరం లేదు. అప్పట్లో ఆ మూన్ వాక్ను వీడియోను రిపీట్ చేసి చూసేవాళ్ళు. ఇప్పటికీ ఎంతోమందిని ఆ స్టెప్ను అనుకరిస్తూనే ఉన్నారు. అలాగే 1991లో రిలీజ్ అయిన డేంజరస్ ఆల్బమ్ ఒక సంచలనం. ఇలా మైకేల్ జాక్సన్ గురించి, తన పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విడుదలైన ప్రతి ఆల్బమ్ కూడా ఏదో ఒక అవార్డును తెచ్చిపెడుతూ ఉండేది. సంగీత ప్రపంచంలో ఉండే వాళ్ళకి గ్రామీ అవార్డు అనేది ఒక చిరకాల కోరిక. కనీసం ఒక గ్రామీ అవార్డు కూడా సాధించాలని ఆరాట పడుతుంటారు. మైకేల్ జాక్సన్కి 1 కాదు 2 కాదు, ఏకంగా 13 గ్రామీ అవార్డు, 16 వరల్డ్ మ్యూజిక్ అవార్డు, 39 గిన్నిస్ వరల్డ్ రికార్డులు, ఇలా చిన్నవి పెద్దవి కలిపి దాదాపు 317 అవార్డులు సాధించాడంటే మైకేల్ జాక్సన్ సంగీత ప్రపంచంలో ఎలాంటి స్థానాన్ని సాధించాడో అర్థమవుతుంది. అందుకే ఆయన్ను కింగ్ ఆఫ్ పాప్గా పిలుస్తారు. కానీ 1980 తర్వాత
మైకేల్ జాక్సన్ రూపం మారడం మొదలైంది. ఆ సమయంలో మైకేల్ జాక్సన్ నల్లగా ఉండడం ఇష్టం లేక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని అనుకున్నారు. కానీ కారణం ఆయన మొహం మీద విటిలిగో అనబడే బుల్లి వ్యాధి నుండి మచ్చలు రావడం మొదలయ్యాయి. దానివల్ల అతడు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అంతేకాని నలుపు రంగు పోగొట్టుకోవడానికి కాదు. ఈ విషయం ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు, తాను నల్లగా ఉండడానికి గర్వపడుతున్నానని చాలాసార్లు చెప్పుకున్నాడు. ఒకసారి 1979లో జాక్సన్ డాన్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడగా ముక్కుకు గాయమైంది. దాంతో అతని ముక్కుకు సర్జరీ చేయించుకున్నాడు. కానీ అది సరిగ్గా విజయవంతం అవ్వక ఒక ముక్కు రంధ్రం మూసుకుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ బాధను భరించలేక 1951లో మళ్ళీ ముక్కుకు సర్జరీ చేయించుకున్నాడు. అలాగే 1984లో స్టేజ్ మీద డాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా చుట్టుపక్కల ఉన్న బాణసంచారం పేలి మైకేల్ జాక్సన్ తలకు నిప్పు అంటుకొని తలకు జుట్టు అంతా కాలిపోయింది. దీనికోసం ఒక సర్జరీ అవసరమైంది. ఇలా రకరకాల కారణాల వల్ల మైకేల్ జాక్సన్ మొహానికి సర్జరీ చేయించుకున్నాడు. ఇన్ని ఆరోగ్య బాధలు భరిస్తూ కూడా వివిధ దేశాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాడు. కొత్త ఆల్బమ్స్ క్రియేట్ చేస్తూ ఉండేవాడు. ఇలా విడుదలైన ప్రతి ఆల్బమ్ కూడా మిలియన్ల సంఖ్యలో అమ్ముడుపోయేది. మైకేల్ జాక్సన్ పేరుతో పాటు లెక్కలేనన్ని డబ్బులు కూడా సంపాదించేవాడు. అయితే మైకేల్ జాక్సన్ మాత్రం ఆ సెలబ్రిటీ హోదాను భరించలేకపోయాడు. తండ్రి పెట్టిన హింస కారణంతో చిన్నతనం చైల్డ్ జీవితం గడిచింది. అలా తను కోల్పోయిన బాల్యాన్ని తిరిగి పొందాలనుకున్నాడు. అందుకోసం కాలిఫోర్నియాలోని 2700 ఎకరాల భూమిలో చిన్నపిల్లల కోసం నెవర్ల్యాండ్ అనే పేరుతో ఒక నిర్మాణాన్ని చేపట్టాడు. దీనిలో పిల్లలు ఆడుకోవడానికి పార్క్, స్విమ్మింగ్ పూల్, జూ, వీడియో గేమ్స్, సినిమా హాల్ ఇలా ఎన్నింటినో నిర్మించాడు. మైకేల్ జాక్సన్ ఎక్కువ సమయం నెవర్ల్యాండ్లో ఒంటరిగా నివసించేవాడు. వారానికి ఒకసారి కొన్ని వందల చిన్నపిల్లలను పిలిచి వాళ్ళతో ఆడుకునేవాడు. వాళ్లకు విందు భోజనాలు ఏర్పాటు చేసేవాడు. మైకేల్ జాక్సన్ వ్యక్తిగత ఖర్చులు ఇంకా ఈ నెవర్ల్యాండ్ మెయింటైన్ చేయడానికి తన వ్యక్తిగత ఖర్చులు కలిపి సుమారు నెలకు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు. మైకేల్ జాక్సన్ది చిన్నపిల్లల మనస్తత్వం. స్టేజ్ మీద జనాలను తన ఆటపాటలతో మంత్రబుద్ధులు చేసే జాక్సన్ స్టేజ్ దిగితే మాత్రం సిగ్గు భయంతో ఉండేవాడు. సమయం కుదిరితే పిల్లలతో గడిపేవాడు లేదా ఒంటరిగా ఉండేవాడు. ప్రపంచంలో ఒంటరి వ్యక్తి తానే అని చెప్పుకున్నాడు. అయితే తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మైకేల్ జాక్సన్ తనతో ఉన్న పిల్లలను తనతో నిద్రపమ్మనేవాడు. ఈ సమయంలోనే మైకేల్ జాక్సన్ చిన్నపిల్లలను వేధిస్తున్నాడు అనే ఆరోపణలు వచ్చాయి. కానీ జాక్సన్ ఈ ఆరోపణలు కొట్టిపాడేసేవాడు. తనకు చిన్నపిల్లల మీద ప్రేమ తప్ప వేరే ఉద్దేశం లేదని వాదించాడు. కానీ కోర్టు వినలేదు. కొన్ని కోట్ల రూపాయలు ఆ పిల్లవాడికి అపరాధ రుసుముగా చెల్లించవలసిందని ఆదేశించింది. ఒక పక్క ఈ కోర్టు ఖర్చులు, మరో పక్క ఈ నెవర్ల్యాండ్ నిర్వహణ ఖర్చులు. వీటన్నిటి కారణంగా మైకేల్ జాక్సన్ అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ చిన్నపిల్లల కోసం తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న నెవర్ల్యాండ్ను 2008లో ప్రభుత్వం వేలం వేసింది. కానీ ఆ సమయంలో సెకమోర్ వాల్యూ రేంజ్ అనే కంపెనీ నెవర్ల్యాండ్లోని కొంత వాటాను తీసుకొని జాక్సన్కి 220 కోట్ల రూపాయలను చెల్లించి వేలాన్ని ఆపేసింది. అప్పటి నుండి నెవర్ల్యాండ్ ర్యాంచ్గా మారిపోయింది. మైకేల్ జాక్సన్ 1994లో లీసా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత కూడా చిన్నపిల్లలతో ఎక్కువ గడిపేవాడు. అది లీసాకు నచ్చేది కాదు. దాంతో 1996లో విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరం తనకు నర్సుగా పనిచేసిన డేబీ ర్యామ్ను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు. కానీ వీళ్ళు కూడా 1999లో విడాకులు తీసుకున్నారు. జాక్సన్కు 3వ బిడ్డ కూడా జన్మించాడు. కానీ ఆ బిడ్డకు తల్లెవరో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఒక పక్క విడాకులు, మరో పక్క తన మీద తప్పుడు పుకార్లు, కోర్టు కేసులు, ఆస్తి నష్టం, అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో జనాలకు దూరంగా ఒక గదిలో ఒంటరిగా గడిపేవాడు. ఎవరిని కలిసేవాడు కాదు, నిద్ర పట్టేది కాదు. దాంతో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడేవారు. ముఖ్యంగా ప్రొఫపోల్ అనే మందును ఎక్కువగా వాడడం వల్ల మైకేల్ జాక్సన్ ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింది. ఇవన్నీ తీసుకోవడం వలన జాక్సన్ బలహీనమైపోయాడు. ఊపిరితిత్తులు పాడైపోయేవి. చివరకు 2009వ సంవత్సరం జూన్ 25వ తేదీన గుండెపోటు కారణంగా
జాక్సన్ తన 50 ఏళ్ల వయసులో మరణించాడు. అయితే కొంతకాలం తర్వాత తెలిసింది ఏమిటంటే మైకేల్ జాక్సన్ డ్రగ్స్ వాడకం వేళ ఆయన పర్సనల్ డాక్టర్ ముర్రే పాత్ర ఉందని, ఆ డ్రగ్స్ వాడమని ఆ డాక్టరే రికమెండ్ చేసేవాడని, ఆ డాక్టర్ సలహా మేరకు జాక్సన్ వాడేవాడని కోర్టు నిర్ధారించి ఆ డాక్టర్కి 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఎటువంటి సర్జరీ కానీ జరగకుండా ఉంటే ఎలా ఉండేవాడని ఈ కంప్యూటర్ ద్వారా విడుదల చేయబడిన ఫోటో ఉండేది. అదే ఫోటో. ఏది ఏమైనప్పటికీ మైకేల్ జాక్సన్ ఒక రోల్ మోడల్గా నిలిచిపోయాడు. చిన్న స్థాయి నుండి ఎన్నో కష్టాలు పడుతూ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిషియన్గా, రైటర్గా, డాన్సర్గా ఎదిగిన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. హే గాయ్స్, మీ అందరికీ మైకేల్ జాక్సన్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన 10 మందికి షేర్ చేయండి.